కాంగ్రెస్ ని పట్టి పీడిస్తున్న బలహీనతల జబ్బుని నయం చేయడానికి ఢిల్లీ నుంచి డాక్టర్ వస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా నియమితులైన గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ రావడం ఇదే ప్రథమం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆజాద్ గతంలో ఒకసారి కాంగ్రెస్ ని గాడిన పెట్టారు. ఇప్పుడు కూడా తన చాకచక్యంతో కాంగ్రెస్ కి కాయకల్ప చికిత్స చేస్తారని ఆశిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ను రెండు జబ్బులు పీడిస్తున్నాయి. ఒకటి తెలంగాణ, మరొకటి జగన్ రూపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి కిరణ్ ను ఎక్కడా నిలవనేయడం లేదు. కడప, పులివెందుల్లో జగన్ విజయమల ఘన విజయం ఈ ఒక్కసారికే అని పైకి చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు లోపల దిగులుగానే ఉంది. అదే సమయంలో జూన్ నుంచి తెలంగాణ మరోసారి మండుద్దంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు కలవరం కలిగిస్తున్నాయి. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తెలంగాణ అంశం, కాంగ్రెస్ నేతలకు ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ఇన్ఛార్జ్ ఆజాద్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ జగన్ చేసిన సవాల్ను పీసీసీ చీఫ్ గట్టిగా ఎదుర్కోలేకపోతున్నారనే అపవాదును డీఎస్ ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర కాంగ్రెస్ కు గట్టి నాయకత్వం కావాలని కొందరు నేతలు హైకమాండ్ కు మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు సీఎం కిరణ్ కూడా ప్రభుత్వంపై పట్టు పెంచుకోవాల్సి ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ ఇంకా సీఎంకు పాలనపై పట్టు కుదరలేదని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రతిపక్షం సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వస్తున్న ఆజాద్ పార్టీని చక్కదిద్దగలరా? కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఎవరికి తోచింది వారు చెబుతారు, ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడతారు. ఎవరు ఎవరికి భయపడరు, ఎవరు ఎవరి మాట వినరు. ఏ విషయంలో అయినా ఏకాభిప్రాయం అనేది కాంగ్రెస్ లో అసాధ్యం. అందుకే హైకమాండ్ ఏది చెప్పినా కట్టుబడతాం అని చెబుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్ది దారిలో పెట్టాలంటూ ఆజాద్ను హైకమాండ్ హైదరాబాద్ కు పంపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం రాజధానికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మంత్రులు, ఇతర నేతలను ఆజాద్ కలుసుకుంటారు. అదే రోజు రాత్రి పార్టీ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇదంతా పార్టీని ఐక్యంగా ఉంచేందుకు చేపడుతున్న తొలి చర్య మాత్రమే. ఆజాద్ వచ్చినా, స్వయంగా సోనియానే వచ్చినా ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గులాం నబీ ఆజాదే కాదు కదా, చివరికి సోనియా గాంధీ వచ్చినా కూడా రక్షించలేదు. ఒక దశలో సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఆజాద్ గారు లాంటి ఢిల్లీ పెద్దలు ఎవరు ఎలా హైదరాబాద్కు వచ్చినా, రాష్ట్రానికి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఏ విధంగా చూసినా, ఒకటి విజయమ్మ గారితో సహా అక్కడికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించిన తీరు, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని అవమానించిన తీరు, అదేవిధంగా తెలంగాణ విషయంలో వాళ్ళు ఆడుతున్న ఆట, ఈ మొత్తం సమస్యల విషయంలో ఒక పక్క జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల్సిన పోలవరాన్ని కానీ, అట్లాగే దీన్ని ప్రాణహిత చేయాలని కానీ, ఈ 2-3 విషయాలు చూసినప్పుడు కూడా ప్రభుత్వం ఆడుతున్న తీరు మొదటి నుంచి తెలుగు వాళ్లను 2వ తరగతి పౌరులుగా అధిష్టానం చూస్తూ వచ్చింది కాబట్టి ప్రజలు కోపంగా ఉన్నారు. ఆజాద్ జాదు గతంలో పనిచేసింది. అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ కు పటిష్టమైన నాయకత్వం ఉండేది. ఇప్పుడు గట్టి నాయకత్వం లేదని పార్టీ వారే అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా ఆజాద్ తన జాదును ఉపయోగించి కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేయగలరా అని పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.